తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతు బంధు రావాలంటే సభలు పెట్టాలి. ఫస్ట్ విడత రైతు బంధు పడాలన్నా సభ పెట్టాలి, రెండో విడత రైతు బంధు పడాలన్నా సభ పెట్టాలి, మూడో విడత రైతు బంధు పెట్టాలంటే 2 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక సభ పెట్టి మళ్ళీ రైతు బంధు వేయాలి. ఛీ, ఇదాని పరిపాలన. ఏం మనిషిపై నువ్వు, అనవసరంగా నీకు ఓటేసాం కదా అని చెప్పేసి రైతులు తిడుతూ ఉన్నారు. తిట్లా అంటారు వాటిని, బండా బూతులు తిడుతూ ఉన్నారు. మామూలు బూతులు కావవి. తెలంగాణ యాసలో గిన్ని బూతులు ఉన్నాయని ఆ వీడియో చూసి దాకా తెలియదు. నిజంగా పచ్చి బూతులు, పొట్టు తిట్టుడు, మైక్ పెట్టుడే లేటు, ఉతికి సర్ఫ్ ఎక్సెల్ లేకుండా వితౌట్ సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతికేస్తూ ఉన్నారు. దుమ్ము దులిపి వదిలిపెట్టిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏందా లిటిగేషన్ అంటే, మళ్ళీ ఈ మధ్యలో శాటిలైట్ సర్వేలు చేస్తారట. సర్వేలు చేసిన తర్వాత ఈ నెల 30 తారీఖు రోజున సభ పెట్టి, ఇక్కడ మదీరాలో సభ పెట్టి రైతు బంధు వేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి అక్కడ ఏముండదు, ఆడ సభ పెడతారు. సభ పెట్టేసి మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, మళ్ళీ కేటీఆర్ని తిట్టుడు, మళ్ళీ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తిట్టుడు తప్ప ఏదైనా మాట్లాడతారు. సబ్జెక్ట్ ఉన్న ఏ ముచ్చట మాట్లాడతారంటే ఆ ముచ్చట మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. థూ అని ఉమ్ముతా ఉన్నారు బయటికి వెళ్తే. నిజం చెప్పాలంటే ఎవరైనా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. 10 ఏళ్లలో ఆయన రైతు బంధు ప్రతి సీజన్కి రైతు బంధు వేసేటోడు. ఎక్కడ కూడా ఆయన హీరో లెక్క ఉపడాలి, ఆయన ఏదేదో చేయాలి అని చెప్పేసి ఆయన చేయలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చూసిర్రా, ఏతుల కోసం ఆర్భాటాలు చేసుడు, ఇవన్నీ కేసీఆర్ ఎప్పుడు పెట్టుకోలే. జస్ట్ రైతు బంధు వేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా వదిలేసిండు అంతే. ఇక సీజన్ వైజ్గా రైతు బంధు పడుతూనే ఉంది, టింగ్ టింగ్ అని మోగుతూనే ఉన్నాయి. ఆ రోజులు వేరే ఉండే. ఊపుతోటి వ్యవసాయం చేసేది. ఎకరా కూడా పారించలేని పరిస్థితి నుండి ఒక్కడ రైతు 15 ఎకరాల దాకా పండించుకునే స్థాయి దాకా ఎదిగిండు. రైతు బంధు వల్ల, నీటి వల్ల, 24 గంటల కరెంటు వల్ల, యూరియా పుష్కలంగా అందుబాటులో దొరకడం వల్ల, ఐకేపీ సెంటర్లో ఒడ్లు కొనుగోలు విషయం వల్ల దాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అనేది, వ్యవసాయం అనేది ఒక పండుగగా జరుపుకున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన విషయమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడాలి ఇక్కడ. నాకు ఏమనిపించిందంటే, నిన్న లొల్లిగిట్లా పెట్టుకున్నారు. అయింది వీళ్ళు కొంచెం కొంపదీసి ఏదో నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు. అయితే వీళ్ళు కొంపదీసి కొట్టుకున్నారు. అయింది ఈ ముచ్చట్ని ఎవరు చెప్పాలి? రైతు బంధు వేస్తున్నామని ఎవరు చెప్పాలి? వ్యవసాయ శాఖకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలి. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పకుండా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడానికి ఏం అవసరం? అంటే వీళ్ళ శాఖల ఏ శాఖలు ఎవరు ఏలు పెడుతున్నారో అర్థం కావాలని పరిస్థితి. ఈయన శాఖలో నీటిపారుదల శాఖలో పొంగిలేటి ఉంటాడు, పొంగిలేటి శాఖలో తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, తుమ్మల నాగేశ్వరరావు శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. విచిత్రం, వర్ణాతీతం అని చెప్పాలి. ఏంటది? ఎవరు చెప్పాలి? మంత్రి శాఖ ఎవరిది? తుమ్మల నాగేశ్వరరావుదే కదా. మరి తుమ్మల నాగేశ్వరరావు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి కదా. సరే, నీటిపారుదల శాఖ మంత్రి నీళ్ళ గురించి మాట్లాడుతారు, వినండి. ఇక రైతులకి పెట్టుబడి సాధించగా రైతు భరోసా నిధులకి విడుదల చేయాలని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయమని ఈ రోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమవుతుంది. తెల్లారులు కాదట, రాత్రిళ్ళట. ఇగో దొరతనం ఉన్నోడు, రాజు లక్షణం ఉన్నోడు తెల్లారుజామున చేస్తాడు. ఏదైనా తెల్లారుదైనా డే టైంలో చేస్తారు. దొంగలు ఏం చేస్తారు? రాత్రిపూట మాత్రమే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లనే అవపడుతూ ఉంది. ఎట్లా అవపడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో తెలుసా? రోజంతా రైతు బంధు వేయం, రాత్రి మాత్రమే రైతు బంధు వేస్తాం, రాత్రి నిధులు విడుదలవుతాయి, రాత్రి యొక్క రైతులు ఫోన్లు పట్టుకొని ఠక్కి అని మోగుతూనే ఉంటుంది, ఫోన్లు పట్టుకొని చూసుకొని అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ రాబోయే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, 2 సంవత్సరాల్లో రైతు బంధు 4 సార్లు వేయాలి. 4 సార్లు వేయాలి అంటే 4 సీజన్లకు వేయాలి.
4 సీజన్లకు 3 సార్లు వేసుకోండి, 12 సభలు పెట్టాలి. ఇప్పుడు 1 కాదు 2 కాదు 12 సభలు పెట్టాలి. 12 సభలు పెట్టి వీళ్ళు రైతు బంధు ఇష్యూ చేస్తారట. ఒక సభకు 50 కోట్లు, ఓ సభకు 50 కోట్లు. భగవంతుడా, తిని తగలబెడుతున్నారు తెలంగాణని తిని తగలబెడతా ఉన్నారు, ఎక్కడ కూడా ఉంచట్లేదు. ఇక వీళ్ళ మాటల్లోనే చూసుకుందాం. ఇక రైతు బంధు, రైతు కథ, మధ్యరాలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు, 7 రకాల సన్నాలకే ₹500 బోనస్, ఉపాధి హామీ అమలులోకి మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ, ఢిల్లీ వెళ్ళి యూరియా మెట్రోపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం, ఇకపై డిజిటల్ మోడ్లో రాష్ట్ర కేబినెట్ సమావేశాలు, నీట్ రాసే 2.95 మంది స్టూడెంట్స్కు ఫ్రీ బస్సు, వివరాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క గారు. ఇక వీళ్ళ నిర్ణయం తీసుకున్నారట. ఏమని? మన రైతు బంధు వేయాలంటే ఏం చేయాలి? మనం ఇంకో సభలు పెట్టి రైతులకు రాత్రిపూట అకౌంట్లో రైతు బంధు వేయాలి. రాష్ట్రానికి రాజు అయితే పొద్దుగాలేస్తాడు, మరి దొంగ లెక్క రాత్రి వేసుడు ఏందో అనేది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే విషయాన్ని మనం చూసుకుంటే మదిరాలో సభ పెట్టారట వీళ్ళు. ఇప్పుడు రైతు బంధు వేయాలంటే మదిరాలో సభ పెట్టారు. దీని గురించి కేటీఆర్ చెప్పిండు, వాళ్ళు ప్రతిసారి రైతు బంధు వేయాలని మనం సభ పెడితేనే వాళ్ళు రైతు బంధు ఇస్తారు, లేకుంటే ఇచ్చేటట్టు లేరని చెప్పేసి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం లేదు, ఇదంతా కేటీఆర్ ఎఫెక్టే. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఎఫెక్టే. ఈరోజు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తిరిగి రైతు బంధు పడిందా, రైతు బంధు వచ్చిందా, రైతు బంధు పడ్డదా, రైతు బంధు వచ్చిందా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే అని చెప్పేసి రకరకాల క్వశ్చన్లు చేసేసరికి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే కమలించిపోతున్నారు, లోపల కమలించిపోతున్నారు. మళ్ళీ ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? 7 రకాల సన్నాలకే 500 బోనస్. ఒకసారి ఏమని చెప్పిండు? 38 రకాలకేమో సన్నాలకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాడు? అన్ని దొడ్డు ఓట్ల, సన్న ఓట్లని కాకుండా ప్రతి ఒడ్లకు ₹500 బోనస్ ఇస్తా ప్రతి కుంటాకని చెప్పిండు. తర్వాత మెల్లగా వచ్చేసి 38 రకాలకి ఇస్తా అని చెప్పిండు. తర్వాత నిన్న కాక మొన్న 8 రకాలకు అన్నాడు. ఈరోజు వచ్చేసరికి 7 రకాల విత్తనాలకు మాత్రమే 500 బోనస్ అంటూ వీళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. మీరు సన్నాలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దు. దానికి సంబంధించిన కొన్ని సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ని మాత్రమే మీరు ఒడ్ల గింజలు మాత్రమే ఆ యొక్క సంబంధించిన వాటిని పెట్టుకుంటే మాత్రమే మీకు బోనస్ వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఈ పార్టీకే రైతులు చాలా కోపం మీద ఉన్నారు. ఇప్పుడు ఈ మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఊర్లోకి వెళ్తే రైతులు దేంతో పడితే దాంతో అందుకోవడానికి, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంత కోపం మీద ఉన్నారు. ఆషామాషిగా లేరు వాళ్ళు. ఎన్ని రోజులు నాంచుతారు వాళ్ళని? అలా మోసం చేసినట్టే కదా, చీటింగ్ చేసినట్టే కదా, 420 మాటలతోటి చీటింగ్ చేసుడే కదా. మరి ఇతని మీద కేసు పెడితే ఎన్ని రోజులు బొక్కలో ఉంటాడు? అంతే కదా. అయితే చూడండి, ఉపాధి హామీలో మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ, ఢిల్లీ వెళ్ళి యూరియా మెట్రో కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం. సరే, మెట్రోను ఎల్లగొట్టింది మీరే, అది మా అందరికీ తెలుసు. కానీ యూరియాని పక్క రాష్ట్రాలకు కూడా అమ్ముకున్నది మీరే. 500 కోట్ల రూపాయలతోటి కర్ణాటక అమ్మింది ఎవరు? యూరియాని, వానాకాలం యూరియాని కర్ణాటక అమ్ముకున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్కి 700 కోట్ల రూపాయలతో యూరియాని అమ్ముకున్న గాడిదెవడు? కేరళకి 200 కోట్ల రూపాయలకి యొక్క యూరియాని అమ్ముకున్న గాడిదెవడు? మహారాష్ట్రకి 300 కోట్లకి యూరియాని అమ్ముకున్న ఇంకో గాడిదెవడు? ఆ గాడిదల లిస్టు బయట పెట్టాలా అంటున్నా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, యూరియా కోసం కొట్లాడకు మేము ఢిల్లీ పోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఢిల్లీ పోతారు, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఢిల్లీకి పోతారు ఎక్కడైనా? కేసీఆర్ గారు తన హయాంలో ఉన్నప్పుడు 2022 వరకు ఎంతని చెప్పిండు అసెంబ్లీలో? 28 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్ర రైతాంగం 70 లక్షల నుంచి 80 లక్షల దాకా ఉన్న రైతాంగం యూజ్ చేసుకుంటుంది. మాకు యూరియా కావాలంటే మాకు సంబంధించిన అధికారులకు ఒకసారి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంతో కన్సల్ట్ అయ్యి యూరియాను వచ్చే విధంగా ప్రయత్నం చేసేటోళ్ళు. కానీ ఈరోజు 71 సార్లు ఢిల్లీకి పోయినా కూడా యూరియా తేలేకపోయినావు, మెట్రో ఫేజులు తేకపోయినావు. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రూపాయి చిల్లిగవంతా నిధులు కూడా తీసుకుని రాలేదు. మరి ఎందుకు మరి ఢిల్లీకి మళ్ళీ ఢిల్లీ పోతా అంటాడు? మళ్ళీ ఢిల్లీకి పోతాడట. దేనికోసం పోతావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. దేనికోసం? ఏ లెక్కకి పోతున్నావు? ఏం చేద్దామని పోతున్నావు? తెలంగాణ ఉంచుదామని అనుకుంటున్నావా? అడ్డిపావుసరికి అమ్మేద్దామని చూస్తా ఉన్నావా? ఎందుకు రైతాంగం పైన నాగుపాము విషం కంఠంలో పెట్టుకున్నట్టుగా ఎందుకు పెట్టుకున్నావు? అంటే రైతులందరూ ఇక్కడ చచ్చిపోవాలి వ్యవసాయం చేయక,
నీళ్లు రాక, యూరియా అందక, రైతు బంధు రాక, ఇది ఏది రాక రైతులు వలస వెళ్ళిపోవాలి, మీరు వాళ్ళ భూమిని అడ్డిపావసరికి కబ్జాలు చేసేయాలి. ఇదేనా మీ ప్లాను? ఓ మంత్రి వచ్చేమంటాడు భూములకు శిస్తులు కట్టాలంటాడు, ఇంకో మంత్రి ఏమంటాడు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్తాడు. అబ్బాబాబా, సప్పుడు లేక సంపేయండి రేవంత్ రెడ్డి. రైతులు ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు? దెబ్బకు సంపి పడేయండి, మంచిగా భూములు కబ్జాలు చేసుకోవచ్చు. ఈ తెలంగాణ భూభాగం మొత్తం మీరు ఆక్రమించుకోవచ్చు. ఎక్కడ కూడా ఇంత సెంటు బిట్టు కూడా వదలకుండా మొత్తం మీరు ఆక్రమించుకోవచ్చు భూభాగం మొత్తాన్ని. అట్లా చేసుకోండి, జనాలు లేకుండా చేయండి. మీరే వేయండి రాజ్యాలు మీరే వేయండి, మీరే రాజులుగా ఉండండి. రాజు అనేటోడు రైతు బంధు ఉదయం పూట ఇస్తాడు, మధ్యాహ్నం పూట, ఉదయం పూట ఇస్తాడు. రాత్రి పూట దొంగలు లెక్క ఎవడైనా రైతు బంధు అకౌంట్లో వేస్తాడా? మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్ రూపంలో తెలపండి.